Good evening. Good evening, all of you. కొంచెం లేట్ అయ్యాను మళ్ళీ. అసలు చేయకుండా రేపు మార్నింగ్ పోస్ట్ పోన్ చేద్దామని అనుకున్నాను. బట్ ఐ నో యూ ఆల్ విల్ బి వెయిటింగ్. నాకు కూడా ఐ థింక్ ఇట్స్ బీన్ రియలీ హెక్టిక్ ఫర్ మీ. టూ మచ్ యాక్చువల్లీ ఇట్ ఈస్. దానికి ఫ్రమ్ పాస్ట్ 3 days అంటే కొత్తవి చూపించకుండా ఉండాలంటే చాలా కష్టం నాకు. అంటే ఎలా ఉంటే అలా, ఏమున్నా లేకపోయినా అలా ముందుకొచ్చి చూపించేయాలి. ఎందుకంటే ద ద pace of fashion is like that. See, whatever you have something in hand, it's not that హెరిటేజ్ వీవ్స్ ఏమన్నా అనుకొని కానివ్వండి, ట్రెండ్లో ఉన్నప్పుడు కొత్తదిగా ఉన్నప్పుడు, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఏదో ఒక విధంగా త్వరగా కాపీస్ ఇవన్నీ వచ్చేస్తున్న టైం. సో 3 days వాటిని చూపించకుండా ఉండాలంటే నాకు నిజంగానే కష్టము. బట్ సమ్హౌ కుడ్ గెట్ గుడ్ టైమ్ టు షో యూ ఆల్. అందుకే ఈ క్విక్ దిస్ థింగ్, లైక్ ఐ వాంటెడ్ టు షో యూ ద కలర్స్, ద వీవ్స్. అంటే ఎంత బాగా కలర్ కాంబినేషన్స్. ఇది చీర అంటే చీర అన్ని చీరలేనా అని అనుకుంటా నేను. ఎందుకంటే ఆ కాంబినేషన్ అంత బాగా కుదరాలి. సపోజ్ అంటే ఇప్పుడు నేను ఒక చీర కట్టుకున్నాను, దానిలో కాంబినేషన్ చూడండి, ద కైండ్ ఆఫ్ ఎల్లో, ఆ ఎల్లోకి ఆ వైట్ లైన్ వచ్చి దానికి అలా నీళ్లు కింద వాటర్ లాగా స్వాన్. I know I can carry any saree with the white blouse, so I didn't make an effort to do anything. In fact, ఏమీ అంటే ఏమీ లేదు, అలా ఉన్నదాని మీద ఒక టు షోకేస్. అంటే ఇంత పెద్ద చీరలు, ఇంత అకేషనల్ శారీస్ కూడా, అంటే నాకెందుకో ఫోటోషూట్స్కి కొంచెం దూరంగా ఉంటాను. టోటల్ గ్లామర్ డనప్ ఇలా కాకుండా మామూలుగా ఉన్న ఒక చీర ముచ్చటగా అనిపించాలి, హాయిగా అనిపించాలి. అలా అనుకొని నేను ఎలా అంటే అలా ప్రజెంట్ చేస్తుంటాను. సో ఐ థింక్ యూ ఆల్ యాక్సెప్టెడ్ మీ యాజ్ వాట్ ఐ యామ్. నా టైప్ అది, అంతకన్నా ఏం లేదు. సో 1 second నాకు చెప్పు. రైట్. సో పాటన్ పటోలాస్ మీకు అందరికీ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ ద ఇంట్రొడక్షన్ ఇన్ వేరియస్ లైవ్ షోస్. బట్ బాగుంటాయి నేను అంటాను కదా, ఎఫోర్డబిలిటీ ఉంటే మాత్రం యూ కెన్ హ్యావ్ యాజ్ మచ్ యాజ్ పాటన్ పటోలా అంటాం, పటాన్ పటోలా అంటాం, ఎలా ఇట్స్ అ ప్రాపర్ నౌన్, హౌఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. బట్ ద కైండ్ ఆఫ్ the comfort in the textile and the weave is so good. జరీ కూడా ఉండదు. ఎలా అంటే అలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వేసుకోవచ్చు. రిచ్కి రిచ్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలంటే అలా, లైక్ యూ కుడ్ బి క్యాజువల్, యూ కుడ్ బి ఫార్మల్, యూ కుడ్ బి అకేషనల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ దిస్ బ్యూటిఫుల్ టెక్స్టైల్. Like it's not see-through and it is not sticky, it is not poofy. అన్ని ఇలా కాకుండా నాకు ఈ జరీ కోట నన్ను పాటన్ పటోలా ఈ రెండు చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే ఎలా అంటే అలా ఉండొచ్చు. ఇంకా ఎంత బాగుందో చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్. యూ కెన్ ఇమాజిన్ దిస్ విత్ నైస్ ఫోటోషూట్, మంచి బ్యాక్గ్రౌండ్ అండ్ I feel I could still make a reel out of it. అంత బాగుంది నేను కట్టుకున్న చీర. I didn't give much time to you guys to
for the notice of live show, as how I normally do. The previous day we share the information, but it's I am feeling that I don't have much time to do it even in the mornings, because production, the commitment is much more important than live show for me. For the people out waiting there for their delivery videos, అదే డెలివరీ వీడియోస్ చేస్తున్నప్పుడల్లా ఇంతమంది చేస్తున్నారు, ఇంత పెద్దవి చేస్తున్నారు, మావి చేయటం లేదు. మీరు దయచేసి వాటి గురించి అప్సెట్ అవ్వకండి. దెర్ ఇస్ ఆల్వేస్ యువర్ టర్న్. మాటలు చెప్పటం కాదు, అంత బిజీగా ఉన్నాను కాబట్టే యూఆర్ ఆల్ ఏబుల్ టు మేక్ అవుట్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ రీల్స్ ఆల్సో దీస్ డేస్. నాకు చాలా ఇష్టం రీల్స్ చేయాలంటే, because I can express myself. There is a song behind me which is playing, and ishtam anpistadi chala. I can play to those tunes. I think I can express myself. Kani avanni emi cheyataniki kuda prastham కొంచెం 15 minutes కూడా I have to give it to my team to get the things done. ఎప్పటికప్పుడు చాలా అంటే కష్టం అనేది లేకపోతే స్టోరీనే ఉండదు. ఈజీగా ఏది వచ్చేస్తే స్టోరీ అనేది ఉండదు. నాకు ఇలాంటి స్టోరీలు రోజులో చాలా ఉంటాయి. అంటే నన్ను తెలిసిన నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నీదంటూ తీస్తే ఒక సిరీసు, ఒక లైఫ్ టైం కొన్ని జనరేషన్స్ కూర్చొని తినొచ్చు, అంత పెద్ద స్టోరీ నాది అని. నా శారీ స్టోరీసు ఇవన్నీ కలిపితే ఐ థింక్ ఎనానమస్గా వెళ్తూనే ఉంటాయి ఎపిసోడ్స్. అలాంటి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఒక్క రోజులో. ఇది దాటేసామా అనుకున్నప్పుడు ఇంకొకటి రెడీగా ఉంటుంది మాకు. సో ఇట్స్ ఆల్ ఫన్, ఛాలెంజింగ్, స్ట్రెస్ఫుల్, స్ట్రెస్ బస్టర్, ఎంజాయబుల్. Totally it's awesome is what I say. Okay, so shall we get into the show? If you all say thumbs up, then I'll start the show, because light is failing, and I think I want to show you some beautiful sarees. I know some people cannot join for the show right now. They can see the recorded version. So shall we start the show? Yes. So here is my request to all of you, like in every live video I keep telling, please be sure of your purchase, because we cannot take it written, we cannot exchange, but please be sure of the purchase, because your word is our confirmation. మీ కన్ఫర్మేషను అది మా కన్ఫర్మేషన్ కూడా. మీకు కావాలి అనుకున్నది మాత్రమే మీరు కన్ఫర్మ్ చేయండి. లేటర్ ఆన్ ఇది కొంచెం నాకుండే ఇంపార్టెంట్ టైం, నా టైం చాలా ఇంపార్టెంట్ ఫర్ వేరియస్ థింగ్స్ హియర్. అదర్వైజ్ ఐ కెనాట్ స్టాండ్ హియర్ అండ్ షోకేస్ ఆల్ దిస్. అలాంటప్పుడు నా టైం ఇలాంటి పిచ్చిగా చిన్న వాటికి వెళ్ళొద్దండి. ఏమంటే బాగున్నాయి మీకు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేనేమి స్టూడియో లైట్స్లో ఒక మంచి రాయల్ అంబియన్స్లో నాట్ హియర్ టు డూ ఆల్ దట్. ఐఎమ్ హియర్ ఓన్లీ టు గివ్ ద ట్రాన్స్పరెంట్ పిక్చర్. వెదర్ ఇఫ్ యూ రియలీ like and if you are fallen in love with the saree what I'm showing, you can still ask the picture with the team, check the price and availability. If you are sure of it, please go ahead with the థింగ్. మళ్ళీ అదే చెప్తున్నాను నేను, ఎందుకంటే మీరు క్యాన్సిల్ చేశారనుకోండి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఫర్ దట్ పర్టికులర్ సారీ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇన్ వెయిటింగ్. అయ్యో అయిపోయిందా. మీరు క్యాన్సిల్ చేసింది నేను రెండో మనిషికి ఎలా ఇస్తానండి? మీకు వద్దన్నది ఇంకొకళ్ళకి ఇవ్వాలని నేను ఇవ్వను కూడా. కావాలంటే నేను ఉంచుకుంటా, కానీ నేను ఇవ్వను. అందుకని ఆ ప్రమాదం లేకుండా, అంటే మీరు అలా అవునని కాదని అని చెప్పి నేను ఉంచుకోవడం కాదు కదా. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ దాట్. నాకు నచ్చింది నేను వేసుకోవాలని అనుకుంటా. కానీ అఫ్కోర్స్ ఇక్కడ ఉండే ఈ మొత్తం నాకు నచ్చినవి అయితేనే నేను మీకు చూపిస్తాను. దానికి ఒక విషయం ఉంటేనే నేను చూపిస్తాను. అందుకని మీరు దయచేసి ఆ పని అయితే చెయ్యకండి. మీరు ఖచ్చితంగా ష్యూర్ ఆఫ్ ఇట్, ప్లీజ్ గో అహెడ్. అదర్వైజ్ ఇట్స్ టోటలీ ఫైన్. సిట్ అండ్ ఎంజాయ్ ద షో. Okay, so light is failing, I'll start the show. Okay, so to start with the beautiful
కాటన్ పటోలా. ఎస్, ఈ ఫాల్ చూడండి ఎలా ఉంది. అసలు ఎంత బాగుంటాయి అంటే వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్. అంటే ఆ కంఫర్ట్, దిస్ ఎ లగ్జరీ. అంటే జామ్దానీ శారీస్ అంటాము, అలాగే వీటికి ఏ ఇది గుచ్చుకోకుండా పట్టుకోకుండా. అండ్ ఆఫ్ లెట్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ సచ్ బ్యూటిఫుల్ బ్లౌజెస్. ఐ ఆల్వేస్ డూ, బట్ ఎస్టర్డేస్ పాటన్ పటోలా శారీ బ్లౌజ్ వాజ్ టెరిఫిక్. చాలా బాగుందని చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అలాగే అసలు నేను ఏది వేసుకున్నా ఇంత బాగుంది ఏంటండి, ఇంత బాగుంది చూడండి. మీరు ఎప్పుడు చూసే బ్లౌజే, కొత్తదనం నేనేమి చేయలేదు. కనీసం జ్యువెలరీ వేసుకోవాలా, చక్కగా జుట్టు దూకోలేదు, ఏమీ లేదు. అయినా కానీ బాగుందా లేదా. సో అలా కేర్ ఫ్రీగా ఉండాలనుకుంటా నేను చీర. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దాట్. And as you all know, there will be 2 pallus for each saree and they don't weave the blouse. But today I'm going to show only one saree with the blouse. ఒకటి బ్లౌజ్తో పాటుగా నేసాం పాటన్ పటోలాలో, అది చూపిస్తాను మీకు. సో నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ టు గో విత్. మంచి కలర్ఫుల్ శారీస్ చూపిస్తూ ఉంటాను. జస్ట్ స్టే ట్యూన్డ్. నెక్స్ట్ శారీ చిలకాకు పచ్చ, ఇంకొంచెం ముదురు, కానీ వాట్ ఏ బ్యూటిఫుల్. మీరు యాపిల్ గ్రీన్ అని కూడా అనుకోవచ్చు. సచ్ ఎ రేర్ కలర్స్ ఈజ్ వాట్ ఐఎమ్ షోయింగ్ అండ్ ద కలర్ కాంబినేషన్స్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. యూ కెన్ స్టిల్ వేర్ ఎ బ్రైట్ పింక్ బ్లౌజ్ అలాంగ్ విత్ దిస్. చిలకాకు పచ్చ పాటన్ పటోలా శారీ ఎంత బాగుంది కదండి. అండ్ అఫ్ కోర్స్ నాట్ టు మిస్ మై బర్డ్స్. దీనికి ఐ థింక్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఐ వుడ్ హ్యావ్ గాన్ అహెడ్ ప్రాబ్లీ విత్ దిస్ హాట్ పింక్ బ్లౌజ్, బట్ డజంట్ మ్యాటర్. ఇది కూడా ఎంత బాగుందో. కలర్స్ చూడండి, కలర్ కాంబినేషన్స్, ఏది ఎంత మోతాదులో కావాలో అలా. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా పాటన్ పటోలాస్కి వర్క్ బార్డర్స్ కూడా మొదలు పెట్టేశాము. ఎందుకంటే మొత్తంగా జరీ ఉండదు కాబట్టి కొంతమంది కొంచెం రిచ్ ఫ్యాక్టర్ కావాలని అంటుంటారు. అందుకని వాటికి బార్డర్స్ వేయటం కూడా స్టార్ట్ అయింది. అంటే నేను జనరల్లీ ఓన్లీ హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ బార్డర్స్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే దీన్ని గౌరవించాలి, ఈ సెగ్మెంట్ని గౌరవించాలి. ఏదో మెషిన్ ఎంబ్రాయిడర్డ్ లేస్ చీర ఇంత కాస్ట్లీది పెట్టి కొనుక్కొని ఏదో మెషిన్ ఎంబ్రాయిడర్డ్ లేస్ మాత్రం దయచేసి అటాచ్ చేయించుకోకండి, హూ ఎవర్ ఈస్ బయింగ్. సో దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. అండ్ హియర్ ఈస్ ద డిజైన్. ఇలా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అని. అప్పుడు అసలు వైట్స్ అయితే అసలు మిస్ అవ్వకూడదు. ఆఫ్ వైట్, ది శారీ ఇలా కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది. సీ ద ఫైన్నెస్ ఇన్ ద వీవ్. ఆ డక్స్, స్వాన్స్, పూలు. వైట్ శారీస్ దొరికేది చాలా తక్కువ కదండి పాటన్ పటోలాలో. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. రైట్ అమౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ క్లీన్ అండ్ నీట్ శారీ. బాగుంది చాలా, ఒకదాన్ని మించి ఒకటి. సో ఎంత బాగుంది చూడండి. మంచి స్కై బ్లూ, చిన్న బార్డర్. దీనికి ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఏమన్నా చిన్న బార్డర్ చేయించుకోండి, చాలా అందంగా ఉంటుంది. చీర చాలా బాగుంది. నా వైట్ బ్లౌజ్ ఈస్ గోయింగ్ వెల్ విత్ ఎవ్రీ శారీ. ఓకే.
చాలా ఫ్రెష్గా, హాయిగా, అండ్ నాట్ టూ మచ్ ఇన్ ద సారీ. అలా అనుకునే వాళ్ళకి డెఫినెట్గా యూ కెన్ థింక్ ఆఫ్ ఎ పాటన్ పటోలా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కలర్. అండ్ ఈచ్ పీస్ ప్లీజ్ అన్నీ చూడండి, ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. మీరేం ఇంపల్సివ్గా కొనుక్కోవాలని నేను అసలు చెప్పను, ఎందుకంటే ఇవి ఖరీదు కలవి, ధర ఉంటుంది కాబట్టి జస్ట్ హ్యావ్ చెక్, క్లీన్ చెక్ అండ్ దెన్ యూ బై. యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఎంత బాగుంది చూడండి. అండ్ దిస్ ఇస్ ద ట్రెడిషనల్ కలర్స్ ఆఫ్ పాటన్ పటోలా, ద బ్లూ వన్. దీనిలో ఎన్ని విచిత్రాలు కావాలో అన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను. బ్లూ ఈజ్ వన్ కలర్ విచ్ యునో టేక్స్ అండ్ థ్రోస్ ద కలర్ అవుట్ అనమాట. ఈ బాగా కనిపిస్తాయి దీనిలో అందంగా. దిస్ ఇస్ హ్యాపీస్. అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఎలిఫెంట్, బర్డ్, బటర్ఫ్లై అన్నీ ఉన్నాయి అన్నమాట దీనిలో. ఎంత బాగున్నాయి, చకచకా చూపిస్తాను, లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. Check on to this. ఇలా డబుల్ బార్డర్ లాగా. What a clean saree. Yeah, next one to go with. I think as I told you, you have 2 pallus for each saree. బాగుందా? వెరీ నైస్ లైలాక్ కలర్. ఎంత బాగుందో కలర్. చెక్ ఆన్ టు దిస్. నేనేమన్నా చేశానా? ఇట్స్ అన్ ఎఫర్ట్లెస్ బ్యూటీ. శారీ సుప్రీమసీ అంట కదా, అలా. ద హ్యాండ్లూమ్ ఫీల్, అంటే హ్యాండ్లూమ్ ఫీల్ అని కాదు, అంటే చూసేదానికి కూడా మంచి కలర్సు, పాపప్స్, చిన్న బార్డరు, సచ్ ఎ బ్యూటిఫుల్. I'm really here to promote our Indian heritage weaves. ఏదో ఒకటి చూపించాలి, ఆర్గెన్జాస్ చూపించాలి, ఇంకొకటి చూపించాలి. మీకు చూపిస్తాను, మీరు కొంటారు, మీరు డబ్బులు మాకు పంపిస్తారు. కానీ ఇండియన్ వీవ్స్ని ప్రమోట్ చేయటం అనేది అదొక అదృష్టం అనుకుంటాను, మిషన్ అనుకుంటాను. ఎందుకంటే చాలా మందికి తెలియాలి, ఇండియా గొప్పతనం తెలియాలి, మనకి ఎంత ఆర్టిస్టిక్ టచ్ ఉందనేది వాళ్ళకి తెలియాలి. అంటే అది చెప్పలేను ఆ ఫీలింగ్. అందుకని నేను ఐ ఎక్స్ప్రెస్ లాట్ త్రూ మై సారీస్. చూడండి ఎలా ఉందో, అసలు ఎలా ఉందో చూడండి చీర. ఈ నార్మల్ వైట్ బ్లౌజ్తోనే నేను వేసుకుంది. ఆ పూలన్నీ ఒళ్ళంతా పరుచుకున్నట్టు, ఏదో గార్డెన్లో ఉండి నుంచొని ఫోటో తీసుకున్నట్టు. ఎంత డిఫరెంట్గా ఉంది. వాట్ డిజైన్, వాట్ కలర్ కాంబినేషన్. ప్రిటీ రైట్? ఓకే, ఇలా. ద నెక్స్ట్ వన్ టు గో విత్. ఎప్పుడైనా ఈ బేబీ పింక్స్, నియాన్ పింక్స్ ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటారు. చూడండి, ఇది దీనికి కూడా నేనేం చేసిందిలే. Such a beautiful color combination. Pink with white blouse. Okay, the next one to go with. చాలా మంది నన్ను ఈ పింక్ ఆఫ్ వైట్ విత్ ఇలాంటి శారీ కోసం అడిగారు. ఎవరు అడిగారో నాకు గుర్తులేదండి. ప్లీజ్ వాచ్ ద షో అండ్ గెట్ బ్యాక్ టు అస్. అసలు ఆ బ్లౌజులతో సంబంధం లేకుండా అందంగా ఉన్నాయి చూడండి. సీ ద ఫాల్, ద కలర్స్ ఎంత బాగున్నాయో.
బాగున్నాయి చాలా. వన్ మోర్ బ్లూ టు గో విత్. బాగుంది కదా బ్లూస్. ప్రిటీగా ఉంది. The other one to go with, maroon. Whole forest is here. అంటే లాట్ హ్యాపెనింగ్ ఆన్ ద శారీ. చూస్తున్నారు కదా మీరు, అన్నీ ఎంత క్లీన్గా ఉన్నాయి. కలర్స్ కానీ ఆ మర్జింగ్ లేకుండా క్లీన్ కట్. దట్స్ ద ఫైన్నెస్ ఇన్ ద వీవ్ మేక్స్ ఇట్ టు లుక్ మోర్ అంటే వే దాన్ ద రెగ్యులర్ ఓవెన్ శారీ. అందుకే మనం ఎలా అయితే మంచి ఆర్టిస్ట్కి మంచి డబ్బులు ఇస్తామో అలాగే ఇలా మంచి పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలండి. మా హ్యాండ్ వర్కర్స్ కూడా అంతే, చాలా నీట్ క్లీన్ వర్క్మెన్షిప్. యూ వుడ్ హవ్ సీన్ మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ వాట్ వీ డూ హియర్. సో అది సాధ్యం కాదు అంటే అన్నీ ఒకలాగే 5 వేళ్ళే ఒకలా ఉండవు. సో వాళ్ళు ఎలా ఉంటారు, ఆ ఎంపిక, ఆ ఏరిక వెరీ ఇంపార్టెంట్. అండ్ దానిలో ఆ కలర్ కాంబినేషన్ కూర్చోబెట్టడం అంటే ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉంటాను. నిన్న కూడా ఒక బ్లౌజ్లో ఏదో వేసింది నచ్చక ఒక్క దగ్గర మార్పు చేస్తే దేర్ వాజ్ ఎ బిగ్ డిఫరెన్స్ టు ద ఎంటైర్ బ్లౌజ్. సో అలా, సో ఐ డోంట్ మైండ్ పుట్టింగ్ మై టైమ్. ఎంత బాగుంది చూడండి, ఇది ఎంత బాగుందో అసలు. ఇది సచ్ అ క్లీన్ అండ్ నీట్ సారీ. యూ కెన్ గెట్ వర్క్ డన్ హియర్ ఆన్ ద బార్డర్. ఇక్కడ దీనిలోనూ ఇది యాజ్ ఈజ్గా ఇది హైలైట్ చేస్తే సూపర్గా ఉంటుంది. అంతే, నేను ఇంకేం చెప్పలేను. ఇదిగోండి, నేను ఇంతకుముందు వీటితోటి లోటస్ జ్యువెలరీ అలాంటివి వేసుకుంటాను కదా, అలాంటి జ్యువెలరీ కూడా దీనికి చాలా బాగుంటుంది, యాప్ట్గా ఉంటుంది. అనదర్ బ్లూ సారీ టు గో విత్. ఏంటో కొత్తదనం అంతా ఒకేసారి చూపించాలనే ఆత్రం. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ప్రెట్టి సారీ. ఓకే, గ్రే విత్ గ్రీన్. నేను ఈ కాంబినేషను జరీకోటాలో కూడా చూపిస్తూ ఉంటాను. మంచి కాంబినేషన్, లిటిల్ అవుట్ ఆఫ్ బాక్స్ కాంబినేషన్. రెగ్యులర్గా ఉండే ఎల్లోస్, రెడ్స్, బ్లూస్ ఇలా కాకుండా ఇది సచ్ ఎ నీట్ క్లీన్ కాంబినేషన్. కొంచెం సటిల్గా వేసుకుంటా, కానీ పాటన్ పటోలా ఈజ్ ద థీమ్. ఆర్ ఐ కెన్ వేర్ ఓన్లీ సటిల్ పేస్టల్ షేడ్స్ అనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ క్లీన్ సారీ. సారీ, బేబీ పింక్, ప్రెట్టి సారీ. ఇది కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది, హాయిగా ఉంది. ఐ థింక్ నాకు ఇలా కొంచెం వైట్ లైన్ వస్తే ఇష్టం అనిపిస్తుంది ఎక్కువ. ఆ పాపప్ ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. బాగుంది. I think it's a little quick session, right? So I'll move on to the next saree. Geometric pattern. అగైన్ బ్లూ. కలర్స్ అసలు ఎంత బాగున్నాయి.
ఎంత బాగున్నాయో ఈ కలర్స్ అన్నీ, ఆ జామెట్రిక్ ప్యాటర్న్. దిస్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ చిన్న చిన్న ఇవన్నీ, ఈచ్ థింగ్ దే హ్యావ్ టు డై అండ్ మేక్ ఇట్. అది నేను చెప్పినట్టు ఎఫోర్డబిలిటీ ఉంటే ఒకటి కలెక్షన్ పీస్, రెండు కూడా కొనుక్కుందా. కానీ మనకి కొనుక్కునే ఎఫోర్డబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా అంతకన్నా ఎక్కువే కొనుక్కోవచ్చు. దిస్ అనదర్ శారీ. ఇది ఇలా లైన్స్, అంటే విత్ సమ్ డిఫరెన్స్. వైట్ అండ్ రెడ్, అసలు చూడటానికి ఏదో హ్యాండ్లూమ్ శారీ లాగాను, ఒరిస్సా శారీ లాగాను, తర్వాత అలా కొంచెం డిఫరెంట్ ఏదో హ్యాండ్ వర్క్ బార్డర్స్ వేసిన వైట్ శారీ లాగాను అనిపిస్తుంది కదా. అదేవి కాదు, కానీ దిస్ ఇస్ కాటన్ పటోలా శారీ. సచ్ ఎ బ్యూటిఫుల్ వన్. ఏదో బెంగాలీ బ్రైడ్ లాగా ఉంది కదా. దేవదాస్ ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ తీసుకునే టైప్లో అనిపిస్తుంది చీర. బాగుంది. హియర్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ బ్లూ. బా, ఎంత బాగుంది చూడు. మంచి స్ట్రాంగ్ కలర్స్. చెక్ ఆన్ టు దిస్. I think I would have shown all the sarees from this distance. You would have seen the entire beauty of the saree. Check on to this color. Vibrant ga undi saree. What a beautiful color combination saree. And a neat white blouse. నేను ఇలా వేసుకుంది మీరు చూస్తూ ఉన్నారు కదా. చాలా ఇవన్నీ ఎంత బాగున్నాయి. Very beautiful. Very beautiful actually. I myself didn't realize the beauty of the saree. ఇలా పోనీ ఇంత పెద్దగా ఉన్నాయి, మీరు కట్టుకుంటారా అంటే కట్టుకుంటాను. చూడండి, వైట్ నీట్ సింపుల్ బ్లౌజ్ వుడ్ డూ ఎవ్రీథింగ్. ఇది ఒక డిఫరెంట్ బ్లూ యాక్చువల్లీ. కొంచెం సటిల్, ఎలిగెంట్. ఇందాక ఒక స్కై బ్లూ చూపించాను, అదొక మంచి కాంబినేషన్. చెక్ ఆన్ టు ద బ్యాక్గ్రౌండ్ బ్లూ. ఇది అసలు వేరే బ్లూ. ఎంత బాగుంది. మీకు ఒరిజినల్ కలర్స్ ఆర్ షోయింగ్ హియర్. లెట్ ఇట్ బి ఈవెన్ ద మైన్యూట్ పార్ట్ ఆఫ్ తీగ కానీ, ఆ పువ్వు కానీ, కొమ్మ కానీ, ట్విగ్ కానీ, ఏదైనా మీకు కరెక్ట్ కలర్స్లో కనిపిస్తుంది. What a beautiful combination. అసలు ఒక బ్లూ ఉండటం కరెక్టే. ఎవరి కలెక్షన్లో అయినా బ్లూ ఉండటం కరెక్టే. ఎందుకంటే బ్లూ ఉన్నంత బ్రైట్గా నేను ఇక్కడ చూస్తున్నాను కదా స్క్రీన్లో. బ్లూలో ఇట్ ఈస్ ట్రెమెండస్లీ వైబ్రెంట్. దిస్ ఇస్ అనదర్ వన్. See, I have so many things in blue actually. Light to dark, indigo, purple, and small design, big design, geometric design. ఎన్ని రకాలు చూపించాను కదా. Colors plays the major role. Check on to this color. Brinjal color. కలర్ యాజ్ ఈజీగా కలర్ ఎత్తి కనిపిస్తా. అండ్ అక్కడక్కడ పూలు బాగుంది. ఇది కూడా అంటే కలర్ ఎక్కువగా కనపడాలి, నాకు మల్టీ కలర్ నాకు వద్దండి అని అనుకునే వాళ్ళకి తప్పకుండా ఇలాంటిది సజెస్ట్ చేస్తాను. ఎస్, ద నెక్స్ట్ వన్ టు గో విత్. నేను చెప్పిన మాట కరెక్టే కదండి. బ్లూలో అసలు ఎంత అందం ఉందో చాలా. ఇట్స్ నాట్ ఈజీ టు వీవ్ దీస్ మెనీ థింగ్స్ ఇన్ ఎ సారీ. ఒక్కటొక్కటి అంత క్లీన్గా ఎంత బాగుందో చూడండి. వాట్ బ్యూటిఫుల్.
కాంబినేషన్ కుదరాలి కదా. అసలు ఈ చిన్నది చూసినా అర్థమైపోతుంది, ఈ ట్విన్ షేడ్స్. అంటే ఆర్ట్ ఫామ్, సచ్ అన్ ఆర్ట్ ఫామ్. సీ దిస్ ఫ్యాన్. ఎక్కడన్నా మీకు కుదిరిక లేకుండా ఒక్క మోటివ్ కూడా లేదు. కుదిరిక ఏదో ఖచ్చితంగా శ్రద్ధగా ఆర్టిస్ట్ కూర్చొని గీసినట్టు. అనదర్ బావ్ శారీ. అసలు ఏది బాబు కాదు నేను చూపించిన దానిలో. ఎవ్రీ శారీ ఇస్ సో బ్యూటిఫుల్. ఇది చూడండి ఎలా ఉందో. ఏంటంటే ప్రజెంటేషన్ అంటాం కదా, ప్రజెంటేషన్లో చాలా డిఫరెన్స్ తీసుకురావచ్చు. కానీ ఏంటంటే అదే చెప్తా కదా, ఒకే వస్తువుని ఎలా అయినా చూపించవచ్చు. మంచి ర్యాప్ చేసి మోడల్ ఫోటోషూట్ చేసి చూస్తే అసలు ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ యూనో దట్స్ నాట్ మై టైప్ అని ఎందుకు చెప్తాను అంటే, వాళ్ళ మీద చూసి మీకు ఇది బాగుంటుంది అని కొనుక్కోవటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను. నేను దానికి వ్యతిరేకినని కానే కాదు, ఎందుకంటే నేను ఫ్యాషన్ షోస్ చేసినప్పుడు ఖచ్చితంగా మోడల్స్ మీదే షోకేస్ చేయాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్గా మాత్రం మనం వాటిని చూసి కొనుక్కోవటం అయితే కరెక్ట్ కాదు అనుకుంటాను. బికాస్ యాజ్ బీయింగ్ ఎ మిడిల్ ఏజ్డ్ ఉమెన్, నాకు నేను చెప్తాను కదా ఎప్పుడు, మీడియం హైట్, మీడియం ఫిగర్కి ఏవి బాగుంటాయో నా మీద చూస్తే మీకు అర్థమవుతుంది అనే దానికి నేను చూపిస్తుంటాను. చూడండి. And here is the pallu. I think for all the sarees today I did not show you the pallu, but of course all the saree pallus will be interesting only. అన్నీ బాగుంటాయి. ఎనీవే మీరు పిక్చర్ చూసి వీడియో కాల్లో చూసి కొనుక్కోండి, ఏ అభ్యంతరం లేదు. కాకపోతే లెట్ ద పర్చేస్ బి ఏ కన్ఫర్మ్డ్ పర్చేస్. ఓకే, చెక్ ఆన్ టు దిస్. వాట్ ఏ బ్యూటిఫుల్ వన్. ఓకే, ఇంకా వీ హ్యావ్ కమ్ టు ద క్లైమాక్స్ అండ్ ద లైట్ ఈజ్ ఆల్సో డౌన్. సో క్విక్గా చూపించేస్తాను, జస్ట్ స్టే ట్యూన్. మళ్ళీ బ్లూ. అసలు బ్లూల్లో కూడా అన్ని బ్లూస్ ఒకటి కాదు. నేను ఈరోజు చాలా బ్లూస్ చూపించాను, అన్నీ వేరే వేరేనే. ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అనేది మాత్రం డెఫినెట్గా చాలా కన్ఫ్యూజనే. అంత బాగుంది కలెక్షన్ మొత్తం, సూపర్బ్ కలెక్షన్. చెక్ ఆన్ టు దిస్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఓకే, ఐల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. లాస్ట్ బట్ వన్ శారీ దిస్ ఇస్. దీనికి మాత్రం అలాంగ్ విత్ 2 పల్లూస్ we tried to make a blouse also for being the first time. Check on to this. అసలు బ్లౌజ్ ఎందుకండి ఇలాంటి, ఈ బ్లౌజ్ బాగాలేదు నేను వేసుకున్నది అనుకుంటాం, కానీ ఇదిగోండి దిస్ ద పటోలాకి చేసిన బ్లౌజ్, ద ఒరిజినల్ ఫ్రమ్ ద సేమ్ this thing we have made. This only this saree is along with the blouse. Such a beautiful one. చూడండి, కలర్ కాంబినేషన్ అండ్ వెరీ సటిల్ డిజైన్ ఎంత బాగుందో. Now the showstopper saree, the advertisement saree. ఇది ఒక రకమైన పింకిష్ మెరూన్ కూడా కాదు ఇది, అండ్ రూబీ కలర్. దిస్ ఇస్ నైస్ రూబీ కలర్ విత్ లాట్ ఆఫ్ the woven pattern is all over. And one more thing is, this is the border. అంటే మనకు దూరం నుంచి చూస్తే దీనికి బార్డర్ అటాచ్ చేసామా అనిపిస్తుంది. అందులో డబుల్ బార్డర్. See, suppose if you want to have a embroidered border, you can have it here. So this becomes 1, 2nd and 3rd. ఎంత గ్రాండ్ గా ఎంత బాగుంటుందో అసలు. ఐ రియలీ లైక్ ద ప్యాటర్న్.
దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే దూరం నుంచి చూస్తే ఇది ఇది ఏదో పెటిట్ పాయింట్ బార్డర్ యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ దిస్ ఈస్ ఆల్ ఓవెన్ టుగెదర్. వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ. అంటే నాకు ఇది టైం ఉంటే మాత్రం దీనికి ఒక బార్డర్ చేసే ప్రజెంట్ చేయాలని అనుకున్నాను, బట్ అప్పటిదాకా నేను ఆగలేను. ఎందుకంటే నవ్ ఇట్ ఈస్ పీక్, వీఆర్ వర్కింగ్ రియలీ టిల్ రియలీ లేట్ అవర్స్. ఇంకా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టలేను, అందుకని చెప్పి ఇలా ఎలా ఉన్నది అలా చూపించేశాను. బట్ somebody is wearing it for an occasion, definitely you can go with a worked border. చాలా అంటే చాలా బాగుంది చీర. అందుకే ఐ సెలెక్టెడ్ దిస్ టు బీ షో స్టాపర్. రైట్, బాగుందా? ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ టుడేస్ లైవ్ షో. ఓకే, సో I could not advertise beforehand because I myself could not pull out any time. Whoever could not attend, please look at the recorded version and you can get back to us with your queries and confirmations. Okay, thank you so much. Signing off for now. Bye bye.